వెల్కమ్ టు లామా వెల్త్. అయితే మనం మనీ మార్కెట్ లోపల ఈ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ ఈ రెండు పదాలని తరచుగా కామన్ గా వింటా ఉంటాం కదా. ఈ వీడియోలో మనం వెల్త్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ వాట్ ఈజ్ వెల్త్ మేనేజ్మెంట్? వెల్త్ మేనేజ్మెంట్ అనేది ప్రధానంగా రిచ్ పీపుల్ కోసమే డిజైన్ చేయబడ్డ ఒక ప్రొఫెషనల్ ఫినాన్షియల్ సర్వీస్. మరి రిచ్ పీపుల్ అంటే ఎవరు? ఇక రిచ్ పీపుల్ అంటే హెచ్ఎన్ఐస్, యుహెచ్ఎన్ఐస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఎవరి దగ్గర అయితే 5 crores కన్నా ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళని హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ అని, 25 crores కన్నా ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళని యుహెచ్ఎన్ఐస్ అంటే అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ అని అంటారు. అయితే ఇక్కడ మనం ఫ్యామిలీ ఆఫీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్యామిలీ ఆఫీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ప్లస్ మనీ ఉన్న ఒక ఎక్స్ట్రీమ్లీ హై రిచ్ ఫ్యామిలీ ఉందని అనుకుందాం. వాళ్ళు వాళ్ళ యొక్క మనీని మేనేజ్ చేయడానికి నార్మల్ రిచ్ పర్సన్స్ లాగా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల దగ్గరకో లేకపోతే బ్యాంకుల దగ్గరకో వెళ్ళడానికి బదులుగా వాళ్ళే ఓన్ గా ఒక స్మాల్ ప్రైవేట్ కంపెనీని క్రియేట్ చేసుకుంటారు. ఇటువంటి స్మాల్ ప్రైవేట్ కంపెనీలనే ఫ్యామిలీ ఆఫీస్ అంటారు. ఈ ఫ్యామిలీ ఆఫీస్ లో చాలా మంది ఉంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్, టాక్స్ అడ్వైజర్స్, లాయర్స్, అకౌంటెంట్స్, ప్రాపర్టీ మేనేజర్స్, ఇలా చాలా మంది ఒక టీమ్ గా ఏర్పడి ఆ ఒక్క ఫ్యామిలీ కోసమే ఫుల్ టైం వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలా హెచ్ఎన్ఐస్, యుహెచ్ఎన్ఐస్, ఫ్యామిలీ ఆఫీస్ లాంటి రిచ్ పర్సన్ కోసం డిజైన్ చేయబడ్డ ఫినాన్షియల్ సర్వీస్ నే మనం వెల్త్ మేనేజ్మెంట్ అంటాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ రిచ్ పీపుల్ యొక్క మనీని ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రమే కాదు. వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒక పర్సన్ యొక్క ఎంటైర్ ఫినాన్షియల్ లైఫ్ ని కంప్లీట్ గా మేనేజ్ చేసేది. అంటే ఈ వెల్త్ మేనేజ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఈ షేర్స్ లోపల, మ్యూచువల్ ఫండ్స్ లోపల, బాండ్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటది. అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లాంటివి. టాక్స్ ప్లానింగ్ ఉంటది. అంటే లీగల్ గా టాక్స్ ను ఎలా తగ్గించాలి అనేది. రిస్క్ మేనేజ్మెంట్ ఉంటది. అంటే ఏ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి, అసెట్ ప్రొటెక్షన్ ఎలాగా ఉండాలి అనేది. సక్సెషన్ ప్లానింగ్ ఉంటది. అంటే మా డబ్బులు నెక్స్ట్ జనరేషన్ లో ఎవరికి వెళ్ళాలి అనేది. లెండింగ్ అండ్ క్రెడిట్ ఉంటది. అంటే సెక్యూరిటీస్ కి అగైనెస్ట్ గా లోన్స్ ను ఎలా తీసుకోవాలనేది. ఫైనల్ గా ఫ్యామిలీ ఆఫీసెస్, ఇందాక చెప్పుకున్న ఫ్యామిలీ ఆఫీస్ లోపల ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ని ఎలా మేనేజ్ చేయాలి అనేది. ఇలా వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒక పర్సన్ యొక్క ఎంటైర్ ఫినాన్షియల్ లైఫ్ ని కంప్లీట్ గా మేనేజ్ చేస్తుంది. సో అర్థమైంది కదా, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ తో పాటు ఫినాన్షియల్ ప్లానింగ్, టాక్స్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్మెంట్, సక్సెషన్ ప్లానింగ్, లెండింగ్ అండ్ క్రెడిట్ అండ్ ఫ్యామిలీ ఆఫీసెస్, ఇలా మనీకి సంబంధించిన అన్ని విషయాల్ని మేనేజ్ చేస్తాయి. మరి ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు డబ్బులు ఎలా సంపాదిస్తాయి? 2 విధాలుగా సంపాదిస్తాయి. ఇందులో ఫస్ట్ ది అడ్వైజరీ ఫీ. ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు మేనేజ్ చేసే అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ మీద పర్ ఇయర్ కి 0.5 నుంచి వెళ్ళి 1.5% ఫీని చార్జ్ చేస్తాయి. ఈ ఫీనే మనం అడ్వైజరీ ఫీ అంటాం. సెకండ్ ది ట్రయల్ కమిషన్. ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ లకి డిస్ట్రిబ్యూటర్ గా యాక్ట్ చేస్తాయి. ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఇచ్చే కమిషన్ నే ట్రయల్ కమిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిచ్ పర్సన్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న 10 కోట్ల రూపాయల్ని మేనేజ్ చేయమని ఇచ్చిండని అనుకుందాం. ఈ 10 కోట్ల మీద అడ్వైజరీ ఫీగా 0.5 నుంచి వెళ్ళి 1.5% వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు చార్జ్ చేస్తాయి. అంటే 5 lakhs నుంచి వెళ్ళి 15 lakhs వరకు అడ్వైజరీ ఫీజ్ గా చార్జ్ చేస్తాయి. అండ్ ఈ 10 కోట్ల రూపాయల్లో 3 కోట్ల రూపాయల్ని ఒక మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం. ఆ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు రెగ్యులర్ ప్లాన్లు తీసుకుంటాయి. మనందరికీ తెలుసు, డైరెక్ట్ ప్లాన్ లోపల ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటది, రెగ్యులర్ ప్లాన్ లోపల ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటది. సో ఇలా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో నుంచి వెళ్ళి కొంత పర్సెంట్ ని ట్రయల్ కమిషన్ రూపంలో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఇస్తాయి. ఇలా ముఖ్యంగా ఈ 2 విధాలుగానే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు డబ్బుల్ని సంపాదిస్తాయి. అయితే ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల యొక్క బ్యూటీ ఏంటిదంటే ఈ అడ్వైజరీ ఫీ అండ్ ట్రయల్ కమిషన్ అనేవి క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇలా క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ కంటిన్యూగా యాడ్ అయ్యే రెవెన్యూస్ ని రికరింగ్ రెవెన్యూస్ అంటారు. సో అర్థమైంది కదా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు అంటే ఏంటివి, అవి ఏం పని చేస్తాయి, అవి ఎలా డబ్బు సంపాదిస్తాయని. ఇప్పుడు వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దేర్ ఈజ్ నో డౌట్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల యొక్క ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటది. ఎందుకంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ది ఇండియా లోపల హెచ్ఎన్ఐస్ అండ్ యుహెచ్ఎన్ఐస్ యొక్క సంఖ్య ఇయర్ ఆన్ ఇయర్ ఫాస్ట్ గా పెరుగుతుంది. ఎలా వీళ్ళ సంఖ్య ఫాస్ట్ గా పెరుగుతుందంటే కొత్త స్టార్టప్స్ ద్వారా, న్యూ కంపెనీలు ఐపీఓతో మార్కెట్ లో లిస్ట్ అవ్వడం ద్వారా, పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేయడం అండ్ బిజినెస్ చేయడం ద్వారా చాలా మంది కొత్తగా మిలియనీర్స్ గా మారుతున్నారు. సో ఇలా హెచ్ఎన్ఐస్ అండ్ యుహెచ్ఎన్ఐస్ పెరగడంతో వాళ్ళ యొక్క మనీని ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు మేనేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల యొక్క ఏయుఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరుగుతుంది. ఏయుఎం పెరగడం వల్ల రికరింగ్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఇలా ఫైనల్ గా ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలకి హై ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇదంతా కైన్ కి ఒక సైడ్ అయితే, కైన్ కు మరో సైడ్ ఇండియన్ హోల్డింగ్ ఫినాన్షియల్ అసెట్స్ లోపల చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఇది వరకటి రోజుల్లో మన దగ్గర డబ్బులుంటే మనం ఏం చేసేవాళ్ళం? రియల్ ఎస్టేట్
ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ లో కొనే వాళ్ళం, లేకపోతే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళం, ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ లో లేకపోతే సేవింగ్ అకౌంట్స్ లో ఉంచుకునే వాళ్ళం. అయితే ఈ మధ్య కాలంలో జనాల యొక్క మైండ్ సెట్ చాలా మారిపోయింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్ అకౌంట్స్ లోపల ఇన్వెస్ట్ చేయడం ఆపేసి మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్ లోపల, ఈటీఎఫ్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్కువగా పెరిగింది. అయితే ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు మార్కెట్ లింక్ ప్రొడక్ట్స్ లోపల అంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఏం లాభం అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక రెండు కారణాలు ఉన్నాయి. ఇవాళ మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత హ్యూజ్ ప్రాఫిట్స్ ని పొంది HNIs గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ రీజన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు అసెట్ మేనేజ్మెంట్ లో కూడా ఉన్నాయి. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ కు సంబంధించిన దాంట్లో కూడా ఉన్నాయి. ఇలా రెండు విధాలుగా, ఒక వైపేమో HNIs అండ్ UHNIs యొక్క సంఖ్య ఇయర్ ఆన్ ఇయర్ భారీగా పెరగడం, రెండవ వైపేమో ఇండియన్ హోల్డింగ్ ఫైనాన్షియల్ అసెట్స్ మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ లోకి రావడం. ఇలా ఈ రెండింటి వల్ల వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల యొక్క ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉండబోతుంది. సో ఇది వెల్త్ మేనేజ్మెంట్ గురించి. నెక్స్ట్ వీడియోలో అసెట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.